2024 వరకు, అంటే 2024 వరకు అంటే 1970 నుండి 74 నుండి ఆదివాసులకు నేను ఈ జాతిలో పుట్టి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్ చేసి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఆనాడు ఇందిరమ్మ రాజ్యం కోసం ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ఒక ఎమ్మెల్యేగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్ ఒకటే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్లకు చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి 21 జిల్లాలకు మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్టు 73, 74 అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ పెట్టినటువంటి మా ఊళ్ళో మహారాజ్యం కోసం మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పెట్టిన చట్టాలను కూడా అనగదొక్కుతుంటే మేము పోరాటం చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చింది. అట్లనే ఢిల్లీలో కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి వచ్చింది. 2014 నుండి 2000 ఇప్పటి వరకు మరి మిగతా ప్రభుత్వాలు తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి నినాదంతో మరి మిగతా ప్రభుత్వాలు వచ్చినాయి. అప్పుడు కూడా నేను నిలదీసిన, రాష్ట్రాలు విడిపోతే ఆదివాసులకు నష్టం జరుగుతుంది, మమ్మల్ని ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు, మా ప్రాంతం విడగొట్టి భద్రాచలం రాజధానిగా మాకు ప్రత్యేక ఆదివాసులకు మన్యసీమ రాష్ట్రం కావాలని కూడా ఢిల్లీ దాకా ఫైట్ చేశాం. కానీ మా వాయిస్ని తొక్కిపట్టి రాజకీయ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దేశంలో, రాష్ట్రంలో వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాలు పొందారు. అప్పటి నుంచి మాకు తిరుగుమానం మొదలైంది. అంటే మా యొక్క భవిష్యత్తు, మా అభివృద్ధి వెనక తిరోమనం అయిపోయింది. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఉభయ రాష్ట్రాల్లో డివైడ్ చేసి ఆంధ్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, దేశ ప్రభుత్వం కానీ ఆదివాసీ ప్రాంతాన్ని కూడా నాశనం చేస్తున్నారు. దానికోసమే నేను సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ప్రజలకు సంక్షేమం, ప్రజా కోసం పనిచేయాలనే నిక్షేపంతో, ఎందుకంటే ఆనాడు నాకు డైరెక్ట్గా గ్రూప్ 1 సర్వీస్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టు నిజామాబాద్లో ఇచ్చారు. ఆయన కూడా దాన్ని రిజైన్ చేసి ప్రజాసేవ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్లకు దరఖాస్తు పెట్టినాం. మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం అందరితో కూడా నేనెవరో తెలుసు. ఆ మినిస్టర్లు అందరూ కూడా కలిసి నేను దరఖాస్తు పెడితే మరి నన్ను కన్సల్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అటువంటిది పోయి ఆదివాసులను అనగదొక్కి మరి మాకు వ్యతిరేకం ఉన్నటువంటి లంబాడ జాతికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అనేది మేము సహించాం. దీన్ని గుర్తించాలనే డిమాండ్తో మరి వీళ్ళందరూ కూడా, ఎందుకంటే నేను జాతీయ స్థాయి ఆదివాసీ సంఘాలందరూ కూడా మరి నాయకత్వం వహిస్తున్న సందర్భంలో నాకే మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించినప్పుడు మిగతా ఆదివాసులకు ఏం చేస్తారు, ఏం ఒరగబెడతారు అనేటువంటి ఒక భయంతో మా సంఘ నాయకులందరూ కూడా ఖచ్చితంగా దీనికి ఏదో మార్గం నువ్వు నిలబడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల మరి నేను ఈనాడు ఎంపీ నియోజకవర్గంలో ఎంపీ బరిలో మరి పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు చేసి నేను అతి త్వరలో అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆదివాసులతో పాటు గిరిజనేతర